ఈ క్లాస్‌లో మనము ఒక 5 ఎండ్ గేమ్ సిట్యుయేషన్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. ఈ సిట్యుయేషన్స్ గనుక మీరు మీ ఎండ్ గేమ్స్‌లో ప్రాక్టికల్‌గా మీరు ఇంప్లిమెంట్ చేయండి ఈ టాక్టిక్స్‌తో. సో, ఈజీగా మీరు విన్ అవ్వచ్చు. తర్వాత మీరు ఒక నెక్స్ట్ లెవెల్‌కు మీ గేమ్ అనేది ఇంప్రూవ్ చేసుకో. ఈ 5 సిట్యుయేషన్‌లో సిట్యుయేషన్ నంబర్ 1 ఫాక్స్ ఇన్ ద చికెన్ కూప్. ఓకే. సో, ఈ సిట్యుయేషన్ చూడండి. సో, ఇక్కడ ఈ బ్లాక్ పాన్స్, వైట్ పాన్స్ అనేది రైట్ సైడ్ బోర్డ్‌లో మొత్తం స్ట్రక్ అయిపోయినది. అంటే ఎటు మూవ్ అవ్వలేవు. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా ఒక వైట్ పాన్ ఉన్నది. యాక్చువల్‌గా లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కషన్ చేసినప్పుడు ఇది విన్ అయ్యే గేము, ఒకవేళ మన అపోనెంట్ విన్ అయ్యే గేమ్ అయితే మనం కొన్ని టాక్టిక్స్‌తో డ్రా చేయొచ్చు. ఓకే. ఒకవేళ మనము ఒకవేళ విన్ అయ్యే గేమ్ డ్రా చేయకుండా విన్ చేసుకోవచ్చు టాక్టిక్స్‌తో. సో, అది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇది వచ్చేసి మనకు క్వీన్‌గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. బ్లాక్ ఏందంటే వీటిని క్యాప్చర్ చేస్తే ఇది ప్రమోట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది మూవ్ చేసినాం. ఒకవేళ బ్లాక్ అనేది దీన్ని క్యాప్చర్ చేయకుండా, దీన్ని అటాక్ చేయకుండా ఇక్కడికొస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. చెక్. ఓకే. క్వీన్ అనేది తొందరగా ప్రమోట్ అయింది కాబట్టి సో ఈజీగా మనము వైట్ అనేది విన్ అవ్వచ్చు. ఓకే. ఒకవేళ ఇటు వెళ్తే ఎట్లా క్వీన్ ప్రమోట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడే గేమ్ బ్లాక్ అనేది ఇక్కడే గేమ్ ఆడుతుంది. చూద్దాం. ఓకే. చెక్. ఇది సిచ్యువేషన్. ఇక్కడ మనము ఈ పాన్ మీద కాన్సన్ట్రేషన్ అంటే ఆ పాన్ అనేది మనం ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ చేసి మన ఫోకస్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే. అయితే మళ్ళీ ఈ కింగ్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చిందని డిస్టర్బెన్స్. ఫస్ట్ ఇది కట్ ఆఫ్ చేసేయాలి. ఈ కింగ్ అనేది వీటికి అయిపోవాలి, ఇక్కడికి రావద్దు. ఓకే. అందుకని ఇక్కడ మూవ్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి రాలేదన్నట్టు. ఓకే. సో వాళ్ళు ఇటు వస్తారు. సో ఇప్పుడు మనం ఈజీగా దీన్ని సో ప్రమోట్గా చేయొచ్చు. చెక్. సో ఇప్పుడు క్వీన్గా ప్రమోట్ అయింది కాబట్టి మనం ఈజీగా గేమ్ అనేది విన్ అవ్వచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ నెంబర్ 2 ద డీప్ ఫ్రీజ్. సో ఇక్కడ ఈ బోర్డులో మీరు కింగ్స్ని అవాయిడ్ చేయండి. యాక్చువల్గా కింగ్స్ అనేది లేవు. ఎందుకు ఇక్కడ సెటప్లో కింగ్స్ పెట్టాల్సి వచ్చిందంటే ఈ కింగ్స్ పెట్టకపోతే ఈ సెటప్ అనేది క్రియేట్ చేయడం కష్టం. అందుకని కింగ్స్ని మాత్రం మీరు అవాయిడ్ చేయండి. ఓన్లీ ఇక్కడ మనం పాన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. కింగ్స్ ఓన్లీ డమ్మీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క పాన్కు 2 పాన్స్ అనేది అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ 2 బ్లాక్ పాన్స్కు ఒక వైట్ పాన్, ఇక్కడ 2 వైట్ పాన్స్కు ఒక బ్లాక్ పాన్ అనేది అడ్డుగా ఉంది. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ బ్లాక్ మూవ్ అనుకుందాం. బ్లాక్ మూవ్ అయితే వైట్కి అనేది అడ్వాంటేజ్. ఓకే. సపోజ్ ఇది స్ట్రక్ అయింది, ఇది మూవ్ చేయలేరు. సో ఖచ్చితంగా ఇదే మూవ్ చేయాలి. ఓకే. సో ఇది వదిలేయండి. ఇక్కడ ఇది తర్వాత చూద్దాం. ఈ పార్ట్ అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం. సో ఇది పెట్టాడు. చెక్. సో ఫస్ట్ వైట్ అనేది క్వీన్గా ప్రమోట్ అయింది. ఓకే. ఒకవేళ 2 స్టెప్స్ వేసినా సో మీకు తెలుసు కదా, ఇంపాస్ అంటారు దీన్ని. సో ఈ విధంగా క్యాప్చర్ చేసి సో సేమ్ సిచ్యువేషన్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లాక్ మూవ్ ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి, బ్లాక్ ఇక్కడ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఈ ప్యాటర్న్లో చూస్తే ఆ తర్వాత సారీ, చెక్ అనేది మీరు పట్టించుకోకండి. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఇది ప్రమోట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రాక్టికల్గా వస్తే ఈ సిచ్యువేషన్లో సో మనకు ఇక్కడ కింగ్ అనేది ఇక్కడ రీచ్ అయ్యి దీన్ని క్యాప్చర్ చేసి దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. సో అది పాసిబుల్ కాదు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే డ్రా అయ్యే అవకాశం ఉంది, విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఈ కింగ్ అనేది ఇటే ప్లాన్ చేసుకుందాం అనుకుంది. ఇప్పుడు వైట్ మూవ్. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఇదొక స్టెప్ ఉంది, లేదా
ఇది ఒక స్టెప్ ఉంది. సో మనం ఈ ఒక్కొక్క స్టెప్పుకు ఒక్కొక్క రిజల్ట్ అనేది మనకు ఇక్కడ చూస్తాము. ఇప్పుడు ఇక్కడ పెట్టాము. ఇది ఇంతకుముందు స్టెప్పే చూద్దాం. ఇప్పుడేంటి బ్లాక్ మూవ్, తర్వాత ఇప్పుడు వైట్. ఓకే, check, check, సో ఇక్కడ దీన్ని ఇగ్నోర్ చేస్తూ సో ఇటు మూవ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఈ వైట్ క్వీన్ కట్ ఆఫ్ చేస్తారు. check, సో ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చూసాము. ఇప్పుడు ఇది చూసాము. ఇక్కడ యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో డ్రా అవుతుంది, చూద్దాం. సో టూ సైడ్ క్వీన్గా ప్రమోట్ అయ్యింది. సో మ్యాక్సిమం గేమ్ అనేది డ్రా అయిపోతుంది, ఎందుకంటే క్వీన్ పోయినా కానీ మనకి తెలుసు స్టేల్మేట్ ఎలా చేయాలనేది. సో ఆ మెథడ్లో ఇది గేమ్ అనేది డ్రా అయిపోతుంది. కానీ ఇక్కడ బ్లాక్ కనుక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. సో దీన్ని మూవ్ చేయకుండా ఇప్పుడు కింగ్ అనేది ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఓకే, ఓకే. సో ఇక్కడ క్వీన్గా ప్రమోట్ అయినా కానీ ఈజీగా క్యాప్చర్ చేస్తారు. చేసి ఆ తర్వాత ఇది తిన్నా కానీ ఇక్కడ ఈజీగా check, ప్రమోట్ అయిపోతుంది. చూసారా, ఇంతకుముందు దాంట్లో సేమ్ సిచ్యువేషన్ కానీ చిన్న టాక్టిక్ అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం ఇది చూసాం కదా, G4 అని చూసాం కదా, ఇది రాంగ్ స్టెప్. యాక్చువల్ ఇక్కడ కరెక్ట్ మూవ్ వచ్చేసి H4. ఓకే, చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. సో ఈ విధంగా మూవ్ అవుతే ఇది కూడా గేమ్ డ్రా అవుతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇది చేశారనుకోండి, సో సపోజ్ ఇక్కడ బ్లాక్ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే సో ఈ పాన్ కంటే ఇది చాలా స్పీడ్ ఉంది కాబట్టి ఇది క్వీన్గా ప్రమోట్ అయ్యి వైట్ అనేది గెలుస్తుంది. బ్లాక్ కనుక మిస్టేక్ చేస్తే ఈ పాయింట్లో. ఓకే, సో ఎలా ఈ వైట్ అనేది ఎలా గెలవాలి ఈ సిచ్యువేషన్ చూద్దాం. సో ఇప్పుడు ఏంది నెక్స్ట్ మూవ్ వచ్చేసి వైట్ తింటుంది. సో ఇది ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఈ పొజిషన్ ఇంతకుముందు రీచ్ అయ్యింది. సో ఇక్కడ వైట్ విన్ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్, ఇది మూవ్ చేయకుండా ఇప్పుడు జుగ్జువాంగ్ అని చెప్పాను కదా ఇంతకుముందు క్లాస్లో, సేమ్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫోర్స్ఫుల్గా మనము ఇక్కడ పెట్టామనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇది డిపెండ్ ఉంది కాబట్టి బ్యాక్ వెళ్ళాల్సిందే. ఫోర్స్ఫుల్గా మనం బ్లాకింగ్ని అడ్తల వైపు మూవ్ చేస్తాం. ఇప్పుడు మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్, ఈ సిచ్యువేషన్లో మనం ఎలా గెలవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి స్టేల్మేట్ అవుతుంది, స్టేల్మేట్ అయ్యి డ్రా అవుతుంది. స్టేల్మేట్ అంటే తెలుసు కదా, కింగ్ అనేది ఎటు మూవ్ కాకుండా ఉంటే దాన్ని స్టేల్మేట్ అంటారు. మనం చెక్తోనే గేమ్ అనేది ఫినిష్ చేయాలి. చెక్ కాకుండా కింగ్ ఎటు మూవ్ అవ్వలేని పరిస్థితి ఉంటే డ్రా అయిపోతుంది స్టేల్మేట్తో. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మనం కింగ్ని ఇక్కడ బయటికి తీసుకోవాలి ఇక్కడి నుంచి. సో ఒక పాన్ ఫ్రీగా ఇచ్చిన మనకు క్వీన్ వచ్చేస్తుంది. క్వీన్ వచ్చిన తర్వాత మనం ఈజీగా గేమ్ అనేది విన్ చేయొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ నెంబర్ 3, పాన్ వర్సెస్ బిషప్. ఈ సిచ్యువేషన్లో మ్యాక్సిమం మనం ఏం చేయలేం, ఖచ్చితంగా డ్రానా అవుతుంది, ఎందుకంటే బిషప్ ఉంది కాబట్టి. కానీ వైట్ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తేనే
బ్లాక్ విన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సింపుల్. చూడండి, ఇప్పుడు వైట్ మూవ్ అనుకుందాం. సో దీన్ని బ్లాక్ చేస్తాడు. ఇది పెట్టగానే సో తన బిషప్ని సాక్రిఫైస్ Check. చేస్తాడు. తర్వాత గేమ్ అనేది ఎండ్ ఆఫ్ ది డ్రా అయిపోతుంది. ఓకే, ఒకవేళ వైట్ దీనికి రీచ్ కావాలని చెప్పి ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఇది బ్లెండర్. సో రీచ్ అవ్వలేదు. ఓకే, సో ఈ విధంగా బ్లాక్ అనేది విన్ అవుతుంది. సో మోస్ట్లీ ఇలా జరగదు, కానీ ఒక టైం ప్రెషర్లో వైట్ కనుక మిస్టేక్ చేస్తే ఇది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.